వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను దేవా. అంబర్పేటలోని బతుకమ్మ కుంట పునరుజ్జీవనానికైతే హైడ్రా చర్యలు చేపట్టిందనే చెప్పాలి. అంటే గత మంగళవారం అంటే దాదాపు 3-4 రోజుల క్రితం అయితే మాత్రం మట్టిలో ఉన్న పూడిక పనులు తీస్తుండగా అయితే ఒక్కసారిగా నీరు బయటకు రావడంతో ఇక్కడ చెరువు ఉండేదని అయితే అందరికీ తెలిసి వచ్చింది. అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ హైదరాబాద్లోని ప్రభుత్వ కుంటలు, చెరువులు, అలాగే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ధ్యేయంగా అయితే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా హైడ్రా చర్యలు ప్రారంభించింది. అంటే ఈ హైడ్రాకైతే కమిషనర్ ఏవి రంగనాథ్ అయితే హైడ్రా కమిషనర్గా విధులు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంటే అక్రమాలకు గురైన చెరువులను అయితేనేమి, కుంటలను అయితేనేమి, కబ్జాల గురి నుంచి అంటే అక్రమదారుల నుంచి అయితే మాత్రం హైడ్రా కాపాడుతుందనే చెప్పాలి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అటువైపు సినీ పరిశ్రమకైతేనేమి, మరోవైపు రాజకీయ ప్రముఖులకైతేనేమి ఎవరికి సంబంధించినవైనా కూడా అంటే హైడ్రా అయితే తన దూకుడు పరంపరను అయితే కొనసాగిస్తుందనే చెప్పాలి. అంటే ప్రస్తుతం మనం అంబర్పేటలోని బతుకమ్మ కుంట దగ్గర ఉన్నాము. గత 3 రోజుల క్రితం బతుకమ్మ కుంటలోని పూడిక పనులు తీస్తుండగా కూడా ఒక్కసారిగా నీరు పెళ్లిబికి వచ్చింది. దీంతో మోకాలు లోతు మట్టి తీయగానే గంగమ్మ బయటకు వచ్చిందంటూ స్థానికులు అయితే ఆనందం వ్యక్తం చేశారు. ఇక దశాబ్దాలుగా నింపిన మట్టిని తొలగిస్తే చెరువు నీటితో కలకల్లాడుతుందని కూడా వారైతే ఆనందం వ్యక్తం చేశారని చెప్పాలి. దీంతో అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే అంబర్పేట మండలం అంబర్పేటలోని సర్వే నెంబర్ 563లో 14.06 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట అయితే ఉందనే చెప్పాలి. ఇక బఫర్ జోన్తో కలిపి మొత్తం వైశాల్యం 16.13 ఎకరాలుగా సర్వే అధికారులు అయితే తేల్చారు. ఇక తాజా సర్వే ప్రకారం అక్కడ మిగిలిన భూమి కేవలం 5.15 ఎకరాల విస్తీర్ణం మాత్రమే కాగా ఈ మిగిలిన విస్తీర్ణంలోనే బతుకమ్మ కుంటను పునరుద్ధరించడానికి అయితే హైడ్రా అధికారులు అయితే చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గతంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు పలువురు రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ సర్వే అధికారులు బతుకమ్మ కుంట ప్రాంతాన్ని అయితే పరిశీలించి అక్కడ నివాసం ఉన్న వారికి ఎలాంటి ముప్పు లేకుండా చెరువు తవ్వాలంటూ కూడా అధికారులకైతే ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో బతుకమ్మ కుంట పునరుజ్జీవనానికి అయితే దాదాపు 3-4 రోజుల నుంచి అయితే చర్యలు చేపట్టారనే చెప్పాలి. కాగా ఉబికి వచ్చిన నీరు కాదని అక్కడ పైప్ లైన్ పగటం వల్లే వచ్చిందని కూడా పెద్ద ఎత్తున అయితే ప్రచారం జరిగింది. కానీ దీన్ని హైడ్రా అధికారులు అయితే కొట్టివేశారు. అంటే ఇక్కడ అదివరకు బతుకమ్మ కుంట చెరువు ఉండేదని ఒకప్పుడు అందంగా ఆహ్లాదకరంగా మహిళలు అంటే తెలంగాణలో మొట్టమొదటిసారిగా మనం తెలంగాణ అనగానే మనకు గుర్తుకొచ్చేది మాత్రం దసరా అప్పుడు బతుకమ్మ అనే చెప్పాలి. బతుకమ్మ అంటేనే తెలంగాణ అని చెప్పాలి. ఈ బతుకమ్మ పండగకి అయితే చుట్టుపక్కల మహిళలతో పాటు అలాగే ఉన్న వాళ్ళందరూ కూడా బతుకమ్మలను తీసుకొచ్చి ఇక్కడే ఈ చెరువులోనే అంటే బతుకమ్మ కుంట చెరువులోనే వేసేవాళ్ళని కూడా చెప్పారు. కాకపోతే మాత్రం కొంతమంది కబ్జాదారులు, అక్రమదారులు ఈ చెరువును కబ్జా చేసి అయితే మట్టిని తోలించి కొంత కబ్జాకు గురైందని అయితే స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంటే తిరిగి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేయడంతో కనుక ఈ ఆక్రమణకు గురైన ప్రభుత్వ చెరువులైతేనేమి, కుంటలైతేనేమి, ఆస్తులైతేనేమి పరిరక్షణ ధ్యేయంగా హైడ్రా అయితే ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ బతుకమ్మ కుంట పునరుజ్జీవనానికి అయితే హైడ్రా చర్యలు చేపట్టిందని చెప్పాలి. అలాగే అంటే ఈ బతుకమ్మ కుంట త్వరలోనే చెరువుగా మారి ఇక్కడున్న స్థానికులకైతే అందుబాటులోకి రానుందని కూడా ఇప్పటికే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అయితే చెప్పుకొచ్చారు. మరోవైపు అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ బతుకమ్మ కుంట చెరువు అయితే మాత్రం కొద్ది రోజుల్లోనే మనకు అందుబాటులోకి రానుందని అయితే ఇక్కడ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా అంటే మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ అధికారులు అయితేనేమి, అలాగే డిఆర్ఎఫ్ బృందాలు అయితేనేమి రోజు కూడా వాళ్ళు షిఫ్ట్లు వారీగా అంటే 2 చొప్పున లేదా 5 చొప్పున అయితే మాత్రం వాళ్ళు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారని చెప్పాలి. ఉదయం నుంచి అంటే దాదాపు అంటే ఆల్మోస్ట్ రోజుకి 24 గంటలు అంటే డైలీ 24 అవర్స్ ఇక్కడ వాళ్ళు ఉండి ఎలాంటి పనులు ఒక పక్క నుంచి బుల్డోజర్లు అయితేనేమి, అలాగే లారీలు అయితేనేమి ఇక్కడ పూడిక పనులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే చెరువుని ఎంత త్వరగా పూర్తి చేయాలి, ఎంత త్వరగా చెరువుని నిర్మించాలంటూ కూడా వాళ్ళు ఇక్కడ చర్యలు అయితే చేపట్టారు. అంటే ఎప్పటికప్పుడు ఈ చర్యలను అయితే పర్యవేక్షిస్తున్నారని చెప్పాలి. అటువైపు జిహెచ్ఎంసీ సిబ్బంది అయితేనేమి, మరోవైపు డిఆర్ఎఫ్ సిబ్బంది అయితేనేమి ఇక్కడ 24 అవర్స్ అందుబాటులో ఉండి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, అలాగే అంటే పనులు ఎలాగా రోజుకి ఎంత మేర పనులు పూర్తవుతున్నాయి అని అయితే వారు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు మన సిబ్బంది ప్రత్యేకంగా కూడా వారిని అడిగి తెలుసుకున్నారు ఎంతలోపు ఈ చెరువు పనులు పూర్తవుతాయి, అలాగే ఎప్పటికల్లా ఈ చెరువు అందుబాటులోకి వస్తుంది అని అడగగా మాత్రం వారైతే మాత్రం దాదాపు నెలన్నర అయితే సమయం పడుతుంది ఈ చెరువు పనులు పూర్తి అవ్వడానికి అయితే మాత్రం అని మనకైతే సమాచారం అందించారు. ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ బతుకమ్మ కుంట చెరువు అయితే మాత్రం మరికొద్ది రోజుల్లోనే మనకు అందుబాటులోకి రానుందని చెప్పాలి. కేవలం హైడ్రా ద్వారానే ఈ బతుకమ్మ కుంట చెరువు అనేది మాత్రం
మరికొద్ది రోజుల్లోనే మనకు అందుబాటులోకి వస్తుందనే చెప్పాలి. మరోవైపు ఈ బతుకమ్మకుంట చెరువు అందుబాటులోకి రావడంతో ఈ చుట్టుపక్కల నివాసం ఉండే స్థానికులైతేనేమి, అలాగే ఈ చుట్టుపక్కల నిర్వాసితులైతేనేమి, ఈ చుట్టుపక్కల అంటే బతుకమ్మకుంట చుట్టుపక్కల నిర్వహిస్తున్న షాపుల నిర్వాహకులైతేనేమి వాళ్ళకి ఎటువంటి ఆపదైనా వస్తుందా, అంటే ఈ బతుకమ్మకుంట చెరువు వల్ల అయితే మాత్రం వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు తలెత్తుతాయో వాళ్ళ షాపులకైతేనేమి, వాళ్ళ ఇళ్ళకైతేనేమి, వారిని అడిగి తెలుసుకుందాం. మీ పేరేంటన్నా? నా పేరు సురేష్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 10 సంవత్సరాలు అవుతుంది. అంటే ఈ బతుకమ్మ కుంట అనేది ఒకప్పుడు ఇక్కడ మహిళలు అయితే బతుకమ్మ పండగకి ఇక్కడ బతుకమ్మలు ఆడేవారు అయితే చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. అది నిజమేనా, లేదా అప్పుడు ఎలా ఉండేది అసలు? అప్పుడు బతుకమ్మలు ఆడుతుండే, బతుకమ్మ పండుగలు వచ్చినప్పుడు ఆడుతుండే ఇక్కడ మొత్తం. అంటే వాటర్ గేటర్ ఉంటుండే అప్పుడు, అన్ని చెట్లు, ఈ మధ్యలో చెట్లు అవి మొలిసి అందరూ చాలా ఆటలు అవి ఆడుకుంటుండే. ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు అయితే చాలా ఇబ్బంది అవుతుండే. మొత్తం చెరువు అంతా పూడకపోయింది కదా, మొత్తం చెరువు. అది అంటే ఈ చెరువును కొంతమంది కబ్జా చేశారు, అది వరకే చెరువులాగా ఉండేది, ఇప్పుడైతే చెరువుగా లేదు అని అయితే చాలామంది చెప్తున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? అవును, చెరువు అయితే లేదు, కబ్జా అంటే మనకు అంత ఐడియా లేదు. మొత్తం చెట్లు అయితే ములుస్తుండే, మొత్తం అన్ని చెట్లు అవి అంటే మనుషులు పోకుండా అది మొత్తం ఇక ఘోరంగా ఉండే అన్నమాట. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి రాగానే కూడా హైడ్రా అనేది ఒకటి పెట్టి దీన్ని అయితే అటువైపు ప్రభుత్వ ఆస్తుల గురించి కానీ, చెరువుల గురించి కానీ, కుంటల గురించి కానీ వాటిని రక్షించడానికైతే హైడ్రా పెట్టింది. దీనిలో భాగంగానే ఈ బతుకమ్మ కుంట చెరువు మళ్ళీ పునరుజ్జీవనానికైతే హైడ్రా అయితే చర్యలు చేపట్టింది కదా, దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? చాలా మంచి పని ఇది. ఎందుకంటే చెరువులు కాపాడుకోవడం అనేది చాలా మంచిది. సిటీలో ఇప్పుడు వాటర్ దొరకడం చాలా కష్టం. అలాంటిది మళ్ళీ చెరువును కూడా మళ్ళీ దాన్ని తవ్వి బతుకమ్మ కుంట మారుస్తారు, పూర్వవైభవం రాబోతున్నందుకు చాలా సంతోషమే కదా. దానికి చుట్టుపక్కల కానీ అది ఇది కానీ దానివల్ల బాగానే ఉంటుంది. అంటే ఇది చెరువులాగా ఉండేది కాదని మీరే చెప్తున్నారు కదా గత కొద్ది సంవత్సరాల నుంచి. అప్పుడు దీని మీద చాలామంది క్రికెట్లు అని అవి ఇవన్నీ ఆడేవాళ్ళు అంట కదా? ఆడేవారు పిల్లలు ఇట్లా ఆడుకునేవారు, అన్నీ చాలామంది ఆడుకునేవారు, అది ఇది చేసేవారు. అది ఇప్పుడు చెరువు చేయడం చాలా మంచిదే, వాటర్కి దానికి కానీ. ఇప్పుడు మళ్ళీ బతుకమ్మలు ఆడుకోవడానికైనా, ఆడపిల్లలకైనా, ఇంకేదైనా పార్క్ చేయడం అయినా బాగానే ఉంటుంది కదా. అంటే ఈ విషయంలో మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థిస్తారా? సమర్థిస్తాం, మంచి పనులు చేస్తారు కదా. అది అంటే అన్న ఇప్పుడు దాదాపు అంటే సుమారు ఒక నెల రోజుల్లో అయితే చెరువు అందుబాటులోకి వస్తుంది అంటున్నారు. దీని మూలంగా చుట్టుపక్కల ఉండే నిర్వాసితులకైతేనేమి, అలాగే ఇట్లా షాపులు పెట్టుకునే వాళ్ళకైతేనేమి ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందంటారా? ఇబ్బందులు అంటే ఇప్పుడు ట్రాఫిక్ పెరిగితే ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది. ట్రాఫిక్ లేదంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే బాగానే ఉంటుంది. చెరువును కూడా ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం చెరువును చేస్తారు, ఓకే బాగానే ఉంది. దాన్ని కూడా చెరువును కూడా మనం నీట్గా కాపాడుకుంటే ఏ విధంగా డిస్టర్బెన్స్ లేకుంటుంటే అందరికి బాగానే ఉంటుంది కదా. అట్లా అంటే ఈ చెరువు మనకు అందుబాటులోకి వస్తే బతుకమ్మకి అప్పుడైతేనేమి, వినాయక చవితి అప్పుడైతేనేమి చెరువులో నిమజ్జనాలు ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా, అప్పుడైతే కొంత ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తుతుంది అంటారా? వినాయకుల నిమజ్జనాలు అంటే చిన్న అంటే వేసుకోవచ్చు, కానీ పెద్ద 15 ఫీట్లు 10 ఫీట్లు 20 ఫీట్లు అంటే అట్లా వేసుకోవాలంటే అది ఎట్లయినా ట్రాఫిక్ జామ్ అవుతుంది. చిన్న వాటికి అది అనుమతిస్తే బాగానే ఉంటుంది. అట్లా పెద్ద అంటే ట్రాఫిక్ కంటైనర్లు పెట్టాలి, అవి పెట్టాలి, క్రెయిన్లు పెట్టాలంటే జామే కదా. అంటే ఈ బతుకమ్మ కుంటకి ఫస్ట్ రోజు అంటే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అయితే మాత్రం వారి సిబ్బందితో కలిసి మొదటి రోజు ఈ కుంట తీయంగానే కొన్ని నీళ్లు పైకి వచ్చాయి. పైకి రాగానే ఇది పైప్ లైన్ వల్ల వచ్చింది, చెరువేమి కాదని చాలా వరకు ఒక ప్రచారం జరిగింది. దాని మీద మీ స్పందన ఏంటి? అంటే వాస్తవానికల్లా పైప్ లైన్ ఏం పైప్ లైన్ ఉన్నాయో ఎవరికి తెలియదు. అంత చాలా ఏళ్ళ నుంచి అంత పుడకబడిపోయింది కాబట్టి వాటర్ ఉండొచ్చు, తవ్వే కొద్దీ వస్తుంటాయి కదా. ఇప్పుడు వాటర్ అనేది భూమి, ఇప్పుడు దాన్ని తవ్వడం కొద్దీ వాటర్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే చెరువే కదా అది. అట్లా పైప్ లైన్ అంటే ఏమన్నా డ్రైనేజ్ పైపులు ఉన్నాయో మనకేం తెలియదు కదా. రోజు చెరువే కదా, డ్రైనేజ్ పైపులు అంతా వేయడం అంత సాధ్యం కాదు కదా. అది ఎప్పటి నుంచో పుడికబడింది కాబట్టి తవ్వుతుంటే వాటర్ అనేది ఉడుతూ ఉంటుంది కదా అందులోకి వెళ్ళి. సో ఫైనల్గా ఈ బతుకమ్మ కుంట చెరువు అయితే మీకు అందుబాటులోకి వస్తుంది 10 సంవత్సరాల తర్వాత సుమారు. దీని మీద మీ స్పందన ఏమంటారు? ఫైనల్గా మీరు ఏం చెప్తారు? కుంట వస్తే మంచిగా ఉంటుంది, చుట్టుపక్కల వాటర్కి ఇబ్బంది లేకుండా, అది లేకుండా మంచిగా ఏదైనా పార్క్ చేయడం కానీ అది చేయడం కానీ బాగుంటుంది. ఇంతమంది అంటే జంగల్ ఉండడం వల్ల కొన్ని అవి న్యూసెన్స్ అవ్వడం వల్ల అవి ఉంటుంది. ఇప్పుడు చెరువు రావడం వల్ల పోయి పార్కో గీర్కో చేసినా కూడా బతుకమ్మ కుంట కూడా మంచి పేరు రావడం కానీ మంచిగా ఉంటుంది. అలాగే ఇక్కడ అంటే బతుకమ్మ కుంట చుట్టుపక్కల అయితే మాత్రం షాపులు నిర్వహిస్తూ ఉంటారు. గత కొన్ని సంవత్సరాల నుంచి అయితే షాపులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మనతో పాటు అంటే ఇక్కడ బైక్ రిపేర్ షాప్ నిర్వహిస్తున్న నిర్వాహకులు అయితే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న మీ పేరేంటన్నా? షేక్ మొహమ్మద్ మొయిజ్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారన్న? మా 25 సంవత్సరాలు అయింది ఇక్కడ షాప్ ఉండి, 28 అవుతుంది. అప్పుడు ఈ అపార్ట్మెంట్లు ఏం లేకుండే, ఆజం షాప్ కుంటా ఉండే. ఆజం షాప్ కుంటా పోయి బతుకమ్మ కుంట ఇది మొత్తం చెరువు ఉంటేనే బతుకమ్మ ఇండేస్తుండే, నీళ్ళు ఉంటుండే. ఇంతకుముందు అన్నీ కబ్జా అయిపోయినాయి, ఖాళీ కొద్ది మిగిలింది అది. అంతే కొద్దిగా మిగిలింది అది. మొత్తం అది కబ్జా చేసేసినారు, అన్నీ అమ్మేసుకున్నారు. అది ఎవరు అమ్ముకున్నారో ఎవరు దోచుకున్నారో మొత్తం భూమి, ఎవరు గరీబులో మొత్తం కోటేశ్వర్లు తీసుకున్నారు. అలా
అంతే. అంటే అన్న కొన్ని సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ డంపింగ్ యార్డ్ లాగా ఉంది కానీ ఇక్కడ పెట్టిన డంపింగ్ హ్యాంగ్ అందరు అబ్జెక్షన్ చేసి వాసన గురించి అందరు తీపిచ్చేసినారు, డంపింగ్ యార్డ్ తీసేసినారు. మొత్తం ఈ చెత్త బండి వాళ్ళు ఉంటారు కదా, బల్ది వాళ్ళు ఈ పార్కింగ్ గురించి యూజ్ చేస్తుంటే ఇయ్యలేదు. మంచిగా చేసినారు ఈ బతుకమ్మ కుంట లెక్క. నీళ్ళు ఉంటే మంచిగా ఉంటుంది, అందరికి మంచిగా ఉంటుంది నీళ్ళు ఉంటే. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హైడ్రాని అయితే ప్రవేశపెట్టింది. ఈ హైడ్రా ద్వారానే ఇది మళ్ళీ చెరువుగా మారనుంది. దీని మీద మీ స్పందన ఏంటి? మంచిగా ఉంది. అన్ని చెరువులు అయితే అన్ని చెరువులు ఉండాలా, కానీ పేదోళ్ళ భూములు తీసుకోవద్దు. పేదోళ్ళ భూములు పోతే వాళ్ళకి ఇవ్వాలా భూములు, వేరే దగ్గర ఇవ్వాలా భూమి. ఎందుకంటే మళ్ళీ కోటేశ్వరం ఏడైనా కొనుక్కోవచ్చు, పేదోడు ఏడా కొనుక్కోలేడు. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇల్లు పోతే వాళ్ళది. అంటే ఇప్పుడు ఈ హైడ్రా ఈ బతుకమ్మ కుంట చెరువు పునరుద్ధరణకైతే మీరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచిగా ఉంది, మంచి చేసినారు, మంచి పని చేసినారు. చెరువు ఉండాలా, ఇప్పటికి మంచిగా ఉంటుంది. చెరువు ఉంటే అందరికి మంచిగా ఉంటుంది. అంటే అన్న ఇప్పుడు చెరువు రావటం వల్ల చుట్టుపక్కల ఉండే నివాసితులకు అయితేనేమి, అలాగే షాపులు నిర్వహిస్తున్న వాళ్ళకైతేనేమి ఏమన్నా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందంటారా? నీట్నెస్ ఉండాలా సార్. నీట్నెస్ ఉంటే ఏం దోమలు రావు, ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు, మంచిగా ఉంటుంది, వాతావరణం మంచిగా ఉంటుంది. అదే చెత్తారం వేసి మొత్తం దోమలు అవి ఇవి అయితే వేస్ట్, అది చేసి కూడా వేస్ట్. అది చేస్తే మంచిగా అందం పెట్టుకోవాలి. రైట్. అలాగే ఇక్కడ బతుకమ్మ కుంట చుట్టుపక్కల అయితే మాత్రం కొన్ని సంవత్సరాల నుంచి అయితే షాపులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ బైక్ రిపేర్ షాప్ అయితే నిర్వహిస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న మీ పేరేంటన్నా? మొహమ్మద్ రఫీక్. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ షాప్ పెడుతున్నారు? ఇక్కడ 15-18 ఇయర్స్ అవుతుంది. 15 సంవత్సరాల నుంచి. 15 సంవత్సరాలు. అంటే అన్న ఇప్పుడు ఇక్కడ అదివరకు అయితే ఇది చెరువు కాదు, ఒకప్పుడు చెరువుగా ఉండేదంట. ఇప్పుడు మళ్ళీ హైడ్రా అయితే దీన్ని చెరువు కింద పూడికలు తీర్చివేస్తున్నారు. ఫస్ట్ చెరువు ఉన్నాయి ఇట్లా, తర్వాత ఇది పూడ్చేసారా? తర్వాత ఇది క్లోజ్ చేసినది. మళ్ళీ ఇది ఓపెన్ చేస్తే మంచిగా ఉంటుంది కదన్నది. పార్క్ ఉంటుంది అంట, అది చెరువు ఉంటుంది అంట, మంచిగా ఉంటుంది కదన్న ఇది బస్సు. అంటే మీరు ఇది మళ్ళీ చెరువు కావాలని కోరుకుంటున్నారు? చలి కావాలంటే మంచిగానే ఉంటుంది కదన్న. అంటే దీనివల్ల చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఏమన్నా నష్టమైన వాటిల్లే అవకాశం ఉందంటారా? ఏం లేదు అన్న, అట్లా ఏం లేదు. అంటే చెరువు కింద తీస్తే ఇక్కడ వినాయక నిమజ్జన అప్పులప్పుడు కానీ బతుకమ్మ అప్పులు కానీ కొంచెం రద్దీగా ఉండి షాపులకు కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బంది అలాంటివి ఏమైనా వస్తాయి అనుకుంటున్నారా? కదన్న, కరెక్ట్ ఉంది కదా, మొత్తం తవా కరెక్ట్ ఉంది, అది కరెక్ట్గానే ఉంది కదన్న. పర్వాలేదు అన్న, మంచిగానే ఉంటుంది అట్లా ఉంటాయి. సో ఫైనల్గా మీరైతే చెరువు కావాలనే కోరుకుంటున్నారు? చావాలని కోరుకుంటాను. అట్లా ఉంటే మంచిగానే ఉంటుంది కదన్న. ఇట్లా ఉంటే ఎట్లా మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది మొత్తం. చెరువు ఉంటే జర పబ్లిక్ కూడా సౌలత్ అవుతుంది కదన్న, పార్క్ కూడా అవుతుంది అంట ఇక్కడ. అట్లా ఉంటే మంచిగా సెట్ అవుతుంది. రైట్. ప్రస్తుతం మనం ఈ బతుకమ్మ కుంట దగ్గర ఉన్నాము. ఈ బతుకమ్మ కుంట చుట్టూ కూడా షాపులు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే మనతో పాటు ఇక్కడ ఒక షాపు నిర్వాహకుడు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరేంటి సార్? మా పేరు మొహమ్మద్ అబ్దుల్ కరీం. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారండి? 3 సంవత్సరాల నుంచి ఉంటాను. వర్క్ షాప్ నాది ఇది. ఓకే. అంటే ఇప్పుడు ఈ బతుకమ్మ కుంట అనేది దాదాపు 3-4 రోజుల నుంచి అయితే ఈ పునరుజ్జీవనానికి చర్యలు చేపట్టింది. అంతకుముందు ఇది ఎలా ఉండేది? ఈ మొత్తం చెట్లు ఉండేది, అంతా వెనక పైన ఉండే మొత్తం చెట్లు ఉండేది. ఇప్పుడు కొంచెం క్లియర్ చేసిండ్రు. తర్వాత అది ఏం చేస్తారో అది వాళ్ళకు తెలుసు. అది అంటే ఇదివరకు ఉన్నప్పటికీ అంటే త్వరలోనే ఇది చెరువు కాబోతుంది అంటున్నారు. దీనివల్ల యూజ్ ఉందంటారా? మీరు చుట్టుపక్కల ఉంటున్నారు కాబట్టి. పక్కన ఉన్నారు కదా, ఎందుకంటే ముందు నుంచే అప్పుడు టైంలో ఇది బతుకమ్మలు ఆడుతుండేనంట. ఇప్పుడు మళ్ళీ అదే కావాల్సి వస్తుంది అని చెప్పి అంటున్నారు. అంటే దీనివల్ల మీకు అంటే దీనికి ఆనుకొని అంటే చుట్టుపక్కల బోర్డర్ దగ్గరే మీ షాప్ ఉంది కాబట్టి దీనివల్ల మీ షాప్కి యూజ్ ఏమైనా ఉందంటారా, లేదా లాస్ ఏమైనా ఉందంటారా? లాస్ ఏం లేదు, యూజ్ ఉంటుంది. కానీ తర్వాత ఏంటంటే ఈ నీళ్ళు వచ్చిన తర్వాత కొంచెం శుభ్రం ఉంచాలి. ఎందుకోసం అంటే గంధ పడు చేయవద్దు అట్లా. ఓకే. అలాగే ఇక్కడ బతుకమ్మ చుట్టుపక్కల నిర్వసిస్తూ ఉంటారు కదా, అంటే సొంత నిర్మాణాలు చేపట్టి గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా ఇళ్లలో నివసిస్తున్న వారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఈ బతుకమ్మ కుంట అదివరకు ఎలా ఉండేది, అసలు ఇక్కడ ఏమేం చేసేవాళ్ళు అనేది. అన్న మీ పేరేంటన్నా? నా పేరు ఈశ్వర్ దాస్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారన్న? ఈడ ఉండేది 13 సంవత్సరాలు. నాకు అంత ముందర సంది తెలుసు. ఇక్కడ చెరువు ఉన్నది, బతుకమ్మలు వేస్తారు. ఈ చెరువుల నీళ్ళన్నీ అక్కడ పోయి వ్యవసాయ పంట ఏది వరి అదంతా. నేను అక్కడ ఒక స్కూల్లో చదువుకుంటా, అక్కడ దాకా వరి ఈ నీళ్ళే వస్తుండే. ఆ నీళ్ళతోటి వరి పండిద్దరు, కోదురు అంతవరకు తెలుసు. ఇవన్నీ ఏం లేకుండే అసలు. ఈ చుట్టుపక్కల వెనకాల కూడా ఏం లేవు. నాకు తెలిసినంత వరకు 30 సంవత్సరాల ముందర సంది తెలుసు. ఈ కేసు ఇక్కడ కొత్త కాలనీ అయింది, అది కొన్నాడు
తుర్కాయన మన మున్సిపల్ వాళ్ళకి అమ్మిండు. ఇక్కడ అమ్మితే మేము అందులో మెంబర్షిప్ అయ్యి మేము కొన్నాం. అది అంతవరకు తెలుసు. ఇక్కడ మాత్రం బతుకమ్మకుంట అంటే 40-50 సంవత్సరాల క్రితం, నాకు 75 సంవత్సరాలు ఇప్పుడు. అది అంటే ఇప్పుడు బతుకమ్మ కుంట దాదాపు చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఆడుతున్నారు. అలాంటిది ఒక్కసారి ఇక్కడ డంపింగ్ యార్డు ఇట్లా చెట్లు కానీ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటారు? పట్టించుకోక ఇక్కడ గుడిసెలేసారు, ముందుగాల గుడిసెలేసారు, గుడిసెలు నిలగొట్టేసారు. ఈ తుర్కాయన అమ్మిండు మున్సిపల్ వాళ్ళకు, మున్సిపల్ వాళ్ళ నుంచి మేము కొన్నాం. ఇక్కడ వాళ్ళు గుడిసెలేసిన వాళ్ళందరికీ మా సొసైటీ వాళ్ళే ఎలగొట్టేసారు. ఎలగొట్టినాక ఎవరు లేకుంటే ఇక చెట్లు అవి ఇవన్నీ మొలిచినాయి. కానీ కొంతమంది ఇక్కడ కబ్జా చేశారు, అందుకే చెరువు మాయమైపోయింది అంటున్నారు. అది నిజమేనా? కబ్జా ఏం చేయలేదు. ఇది తుర్కొంది జాగా, వాళ్ళు మున్సిపల్ వాళ్ళకి అమ్మిండు. ఇది ఇక్కడ మేము కొని కట్టుకున్నాం. ఇది మాత్రం కట్ట ఈయనే ఉండే, ఏంది చెరువు కట్ట. ఆ చెరువు కట్ట కూడా మేము ఇల్లు కట్టినాక కట్ట వేసేసి ఇది చేసారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ చెరువుల్ని కుంటల్ని వీటన్నిటిని కూడా పరిరక్షించడానికి హైడ్రా అనేది అయితే ప్రవేశపెట్టింది. మరి కొద్ది రోజుల్లోనే ఈ బతుకమ్మ కుంట చెరువు పునరుజ్జీవనం చేసి ఇదివరకు మీరు చదువుకునే రోజుల్లో ఎలా ఉంటుందో చెరువుని అలా ఇప్పుడు మళ్ళీ రాబోతుంది. దీని మీద మీ స్పందన, అంటే మీరు ఆనందిస్తున్నారా లేకపోతే ఏంటి? నేను దాని కొరకు ఏం చెప్పలేను. ఎందుకంటే 40-50 సంవత్సరాల సంది ఉన్నది. దానికి మున్సిపల్ వాళ్ళు ఇది కొన్నారు. కొన్నాక మేము కట్టుకుంటున్నాం ఇల్లు. ఈ చెరువుది ఇక్కడే కట్ట ఉండే, ఈ నీళ్ళే అక్కడ వచ్చి వ్యవసాయానికి వరి చేనులకు కోసుకొని ఇది చేదురు. అంతేగాని ఇక దీని కొరకు నా స్పందన అనేది ఏం లేదు. అంటే నేను స్పందన ఎందుకన్నానంటే, వానలు వచ్చిన ఈ హైదరాబాద్ అనగానే కనుక చిన్నపాటి వాన పడినా కూడా ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోవడం, ఎటు వెళ్లకుండా ఉండటం, మనం అంటే దోమలు అయితేనేమి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. అలాంటిది మీకు దగ్గరలో చెరువు అందుబాటులోకి వచ్చిందనుకో, ఈ నీరంతా వెళ్ళి అందులో కలుస్తుంది కాబట్టి మీకు నీరు అనేది నిల్వ లేకుండా పోతుంది. అంతే కదా, మీ ఇంటి దగ్గర నీళ్ళు అయితే నిలబడవు కదా, చెరువులోకి వెళ్ళిపోతాయి. అందుకని నేను అడిగాను. అప్పుడు ఇల్లు లేకుండే కదా, అప్పుడు ఇల్లు లేకుండే, చెరువే ఉండే. అందరూ గుడిసెలు వేసుకున్నారు, అది చేసారు, వాళ్ళందరినీ ఎలగొట్టేసారు. మామూలుగా అయితే ఇక చెరువే ఉండే. ఈ పక్క ఏం లేవు కాబట్టి మున్సిపల్ వాళ్ళు కొన్నారు. కొని మెంబర్షిప్ పేపర్లు ఇచ్చిండు, హ్యాడ్ ఇస్తే మేము అప్లై చేసుకున్నాం. అది మున్సిపల్ వాళ్ళే ఇల్లు కట్టించారు. అంటే మళ్ళీ చెరువు బతుకమ్మ కుంట అనేది మళ్ళీ చెరువుగా అయితే మారుతుంది కదా, పేరు అలాగే ఉంది. కాకపోతే కొద్ది రోజుల నుంచి అయితే ఆ పేరు కనపడకుండా అయితే పోయింది కదా. బతుకమ్మ కుంట బతుకమ్మలు అయితే ఎవరు ఆడట్లేదు కదా, చెరువే లేదు. చెరువు లేనప్పుడు ఇక ఆ మాట కానీ బతుకమ్మ కుంటనే పేరు అయితే ఉంది, పేరైతే ఉంది. కొద్ది రోజుల్లో చెరువు కింద మారుతుంది. మీరు దాని పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారా? చెరువు మళ్ళీ మేము చిన్నప్పుడు ఆడుకున్న చెరువు మళ్ళీ మనకు అందుబాటులోకి ఉంటుంది అని అయితే మీరు అనుకుంటున్నారు కదా. దాని కొరకు అనుకొని మేము చేసి సంతోషపడేది ఏం లేదు, మేము దాని కొరకు చెప్పేది ఏమి ఉండదు. అలాగే ఇక్కడ బతుకమ్మ కుంటకు సంబంధించి హైడ్రా అయితే ఆ పునరుజ్జీవన పనులు అయితే చేపట్టింది. ఇదే విషయానికి అంటే ఈ పునరుజ్జీవన పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు అంటే ఒక పక్క నుంచి మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే అటువైపు లారీలతో కానీ ట్రాక్టర్లతో కానీ మరోవైపు బుల్డోజర్లతో కానీ ఇక్కడ పనులు అయితే చేపట్టారు. దీనికి సంబంధించి ఇక్కడ కాంట్రాక్టర్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అన్న మీ పేరేంటన్నా? యాదగిరి నా పేరు. అంటే ఎన్ని రోజులు పడుతుంది అన్న ఇది చెరువు కింద మారడానికి? ఇంకా 15-20 రోజులు పడుతుంది. రోజుకి ఎన్ని గంటలు పని చేస్తున్నారు? 24 అవర్స్ చేస్తాం. 24 అవర్స్ అంటే ఎంతమంది పని చేస్తున్నారు? పని చేసేది కాదు, జేసీపీ ఇటాచి ఒక 20 బళ్ళు ఉంటాయి. 20 బళ్ళు ఇంకా కావాలంటే ఇంకా ఎక్స్ట్రా వస్తాయి. రోజుకి 20 బళ్ళు పనులు చేస్తూనే ఉంటారు. దాదాపు 20 రోజులు పడుతుందా? ఇంకా పడుతుంది, ఇంకా 20 రోజులు పడుతుంది. అదివరకు ఇవన్నీ చెట్లు ఉండే అన్నారు కదా, ఈ చెట్లు కూడా మీరేనా తొలగించింది? ఇవన్నీ చెట్లు డిపార్ట్మెంట్ వాళ్ళు డిఆర్ఎఫ్ వాళ్ళు తొలగించారు. తర్వాత మాకు జేసీపీ ఇటాచీల గురించి చెప్పారు, ఇవి తీసేస్తున్నాం. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? ఒక 5-6 డేస్ అవుతుంది. 5-6 డేస్ నుంచి. అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇది చెరువు కింద మారడానికి 20 రోజులు అయితే పడుతుంది అంటారు. 20 రోజులు. మీ వైపు నుంచి అంటే ఇటువైపు జేసీబీలు అయితేనేమి లారీలు అయితేనేమి ఎంతమంది ఉంటున్నారు? వీటన్నిటి దగ్గర 24 గంటలు పని చేస్తున్నారు అంటున్నారు కదా, ట్రిప్కి ఎంతమంది ఉంటున్నారు ఏంటి? ఒక బండికి 2 డ్రైవర్లు, ఇంకా ఇక్కడ మేము ఉంటాం, 2-4 ఉంటాం అంతే. అంటే టోటల్గా దగ్గర 20-30 మంది దాకా ఉంటారు రోజుకి? 30 కాదు, 40 మంది ఉంటారు. 40 మంది ఉంటారు. దాదాపు 20 రోజులు పడుతుంది. ఇంకా మీకు ఇలా చేయమని పైనుంచి ఎవరు ఆదేశాలు ఇచ్చారు? అంటే జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్డర్. అది కమిషనర్ ఆర్డర్.
చూశారు కదా, అంటే జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్డర్ ద్వారానే ఇక్కడ కాంట్రాక్టర్ అయితే మాత్రం దాదాపు రోజుకి 40 మంది దాకా పనులు చేస్తున్నారని అయితే చెప్పుకొచ్చారు. అంటే దాదాపు 20 లారీలు ఉంటాయి, లారీకి 2 చొప్పున 40 మంది కూడా ఉంటారు. ఇంకా 20 రోజులు, దాదాపు 25 రోజుల్లో దాకా కూడా ఈ వర్క్ కొనసాగుతుందని అయితే మాత్రం కాంట్రాక్టర్ చెప్పుకొచ్చారు. ఈ బతుకమ్మ కుంటకు సంబంధించి ఇక్కడ స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అన్న మీ పేరేంటన్నా? నా పేరు కుమార్ అండి, నేను ఇక్కడే బతుకమ్మ కుంట ఈ పక్కనే ఉంటాను. సో గత కొంత నెల రోజుల క్రింద ఇక్కడ రంగనాథ్ గారు పర్యటించి ఇక్కడ అన్ని చెట్లు చేమలతో ఉండి ఆక్రమించిన ఈ స్థలాన్ని శుభ్రం చేపించి ఇక్కడ స్థానిక వాసులతో కూడా మాట్లాడి స్థానికులకు ఇప్పుడు ఏదైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకి ఎలాంటి నష్టం లేకుండా, ఇబ్బంది లేకుండా ప్రస్తుతం ఉన్న ఈ బతుకమ్మ కుంట స్థలాన్ని పూర్తిగా శుభ్రం చేసి గతంలో ఉన్న చెరువును పునరుద్ధరించి అని హామీ ఇచ్చిపోయారు. వారు చెప్పినట్టుగానే అతి త్వరలోనే ఒక 15 రోజుల్లోనే పనులను స్టార్ట్ చేశారు. గత 3 రోజులు 4 రోజుల నుంచి చూస్తున్నాము. ఇక్కడ మీరు కూడా చూడవచ్చు, ఇక్కడ మనం 2 పొక్కలు నడుస్తూ ఉన్నాయి. వారు ఎప్పటికప్పుడు మట్టి క్లియర్ చేస్తూ ఉన్నారు. చేసి గతంలో ఉన్న చెరువు మాదిరిగా ఆల్రెడీ తవ్వకాలు స్టార్ట్ చేయగానే ఒక 2-3 ఫీట్లకే నీళ్ళు వచ్చేసినాయండి. సో మనం పూర్తిగా నిజంగా తేలిపోయింది. ఖచ్చితంగా కుంట అనే ప్రాంతంలో మనకు వాస్తవం కూడా చూస్తే కనబడతా ఉంది. ఆల్రెడీ సమ్మర్ వచ్చేసింది, అయినా కూడా 3 ఫీట్లకే నీళ్ళు మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇదంతా కబ్జా చేసి ఇక్కడ ఉన్న గతంలో ఉన్న పార్టీలు మొత్తం అది నాయకులు కబ్జా చేసి ఇక్కడ ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు రాగానే ముఖ్యంగా హైడ్రాను ఏర్పాటు చేసి రంగనాథ్ గారు సిన్సియర్ ఆఫీసర్ రంగనాథ్ గారి సారథ్యంలో మరి డిఆర్ఎఫ్ నేతృత్వ జిహెచ్ఎంసీతో టైఅప్ అయ్యి ఈ చెరువులను, ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో ఆ చెరువులను పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు. వారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు ఎక్కడ అక్రమాలు తొలగించి హైదరాబాద్కు పూర్వవైపు తీసుకురావాలంటే చెరువులను శుభ్రం చేయాల్సిందే. దానిలో భాగంగా మా అమర్పేట ప్రాంతంలోనే ఉన్న బతుకమ్మ కుంట చెరువును శుభ్రం చేస్తున్నందుకు, ఈ చెరువును పునరుద్ధరిస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, అలాగే ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి, రంగనాథ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామండి. అంటే అన్న, ఇప్పుడు ప్రస్తుతం అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇట్లా హైడ్రా ఇవన్నీ పెట్టారు. గత 10 సంవత్సరాల నుంచి అయితే బీఆర్ఎస్ పరిపాలన కొనసాగించింది కదా, ఆ 10 సంవత్సరాల్లో కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదంటారు ఈ బతుకమ్మ కుంట చెరువు పట్ల? ఎట్లాంటి చర్య తీసుకోపోలేడులో కాదు, ఈ చెరువును ఇంకా ఆక్రమించే ప్రయత్నం కూడా చేశారు వాళ్ళు. గతంలో ఇక్కడ నిర్మాణాలు లేవు. ఈ గత 10 సంవత్సరాల్లో ఈ నిర్మాణాలన్నీ వెలిసినాయి ఇక్కడ. కాబట్టి వాళ్ళు కబ్జా ప్రయత్నంలో ఉన్నారు తప్ప ఎక్కడ శుభ్రం చేసిన ఎక్కడ కనపడలేదు. సో కాంగ్రెస్ పార్టీ రాగానే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి హైదరాబాద్ను పూర్తిగా, అంటే హైదరాబాద్ దేశంలోనే టాప్ సిటీ. సో రెండో రాజధానికి చేయడానికి అవకాశం ఉన్న సిటీ. ఇట్లాంటి సిటీలో ఢిల్లీలో మనం చూస్తూ ఉన్నాం, పూర్తిగా రోడ్లన్నీ ఫుల్ అయిపోయి క్లోరోఫ్లోర్ కార్బన్తో నిండిపోతూ ఉన్నది. సో హైదరాబాద్ కూడా అదే పరిస్థితి రావద్దని సాగునీరు కానీ, లేకపోతే పొల్యూషన్ కానీ కలుషితం కాకుండా, సో ప్రపంచానికి ఐకాన్గా ఉన్న హైదరాబాద్ని కాపాడుకోవాలంటే చెరువులను పునరుద్ధరించాలనే ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రయత్నం సాగిస్తూ ఉన్నారు. అంటే అన్న, నేను అనేది ఏంటంటే, ఈ బతుకమ్మ కుంట చెరువు ఒకప్పుడైతే మహిళలు ఇక్కడ బతుకమ్మలు ఆడేవాళ్ళు, ఒకప్పుడు ఆహ్లాదకరంగా ఉండేది అన్నారు. కానీ గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే అసలు ఇది చెరువు లాగానే లేదు అని అయితే స్థానికులు అయితే చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ హైడ్రా కమిషనర్ వచ్చి ఇవన్నీ పరిశీలించి చుట్టుపక్కల నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా బతుకమ్మ కుంటకు పునరుజ్జీవనం తీసుకొచ్చేలా అయితే చర్యలు చేపట్టారు కదా. చాలా మట్టికి కూడా ఇది వర్షపు నీరు నిల్వ ఉండకుండా పోవటానికి అయితేనేమి, అలాగే అంటే ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళ అభిప్రాయం ఏమంటారు దీని పట్ల? సో మేము కూడా స్థానిక నిర్వాసితున్నే, నేను స్థానిక వాసినే. మేము క్లియర్గా చెప్తా ఉన్నాం, మాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. సో ఈ కుంటను క్లీన్ చేయడం వల్ల, ఈ కుంటను లోతు చేయడం వల్ల, పునర్వైభవం తేవడం ద్వారా ఏదైతే వర్షపు నీళ్ళు కాలనీలలో ఆగిపోతూ ఉన్నాయో ఈ కుంటలో స్టోర్ అవుతాయి. సో మాకు ఇక్కడ ఉన్న స్థానిక బోర్లకు కానీ, ఈ కుంటలో స్టోర్ వాటర్ అయితే బోర్లకు కూడా ఇళ్లకు వాటర్ ఉంటుంది. ఎండాకాలంలో కూడా వాటర్ షార్టేజ్ ఉండదు. సో రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కుంట కబ్జా కాకుండా కాపాడడం, సో పొల్యూట్ కాకుండా కాపాడడం. రెండోది వాటర్ స్టోరేజ్ వల్ల చుట్టుపక్కల ఈ ఒక 2 కిలోమీటర్ల పరిధి వరకు వాటర్ కూడా, గ్రౌండ్ వాటర్ నిల్వ ఉండే చెరువులో నీళ్ళు ఉంటాయి కాబట్టి గ్రౌండ్ వాటర్ ఎప్పటికీ ఈ సమ్మర్లో కూడా అందుబాటులో ఉంటుంది. రెండోది, ఇది బతుకమ్మ కుంట అనే పేరునే, బతుకమ్మ కుంటకి పేరే బతుకమ్మ కుంట ఉంది. గతంలో నేనే చూడలేదు, కానీ మా పెద్దలు చెప్తూ ఉంటారు, ఇందులో బతుకమ్మలు ఆడినాం మేము అని చెప్తూ ఉంటారు. అట్లాంటి బతుకమ్మ కుంటను నాశనం చేసి, నిర్వీర్యం చేసి, కబ్జాలు చేసి, అక్రమ నిర్మాణాలు చేపట్టి గత ప్రభుత్వం దీన్ని ప్రోత్సహించింది, కబ్జాలకు, అక్రమ నిర్మాణాలను. సో ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా నిజాయితీగా, నిబద్ధతతో ఒక కమిషన్ వేసి వారు ఈ చర్యలు చేపడుతున్నందుకు నిజంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మాకు ఎట్లాంటి హైడ్రా వల్ల కానీ, ఈ కుంటలని పునరుద్ధరించడం వల్ల మాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. గతంలో రంగనాథ్ గారు ఇక్కడికి వచ్చి మాట్లాడినారు. ఇక్కడ చుట్టుపక్కల ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో, గతంలో నిర్మాణాలు జరిగినాయో వాటి జోలికి మేము వెళ్ళము. మీరు హ్యాపీగా మీరు ఎట్లయితే ఉంటున్నారో వాళ్ళు ఉండొచ్చు అని చెప్పినారు. మాకు హైడ్రా వల్ల ఎట్లాంటి భయం లేదు, రంగనాథ్ సార్ మాకు క్లియర్గా చెప్పినారు. అంటే అన్న, ప్రతిపక్షాలు మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అభివృద్ధి అయితే చేయలేదు, కానీ హైడ్రాతో, బుల్డోజర్తో పేదల ఇల్లును కూలుస్తుంది, పేదలను రోడ్డు మీద
పడేస్తుందని అయితే ఆరోపణలు చేస్తున్నారు. దీని మీద మీ స్పందన ఏమంటారు? ప్రతిపక్షాలకు ఏముందండి, రాజకీయ లబ్ధి పొందడమే వారి ఉద్దేశం. రాజకీయ ఎక్కడ ఎన్ని హైడ్రా వాళ్ళు ఏం కూల్చినారు, సక్రమ నిర్మాణాలు కూడలే కదా, అక్రమ కుంటలో కట్టినవి, అక్రమ పర్మిషన్ లేనివి, అక్రమంగా నిర్మించుకున్న నిర్మాణాలు కూల్చివేసిర్రు. ఇప్పుడు హైదరాబాద్లో మీరు ఒక లక్షల నివాసాలు ఉన్నాయి. మీరు వెళ్ళి మీరు డోర్ టు డోర్ తీసుకోండి. ఎక్కడ కూడా చాలామంది ఏం మాట్లాడుతుంది, మేము కూడా బతుకమ్మ ఈ అంబర్పేట ప్రాంత వాసులం, డీడీ కాలనీ వాసులం, మేము అదే మాట్లాడుకుంటున్నాం. సో 1-2 నిర్మాణాలు ఎక్కడో 1-2 కూల్చి ఉండొచ్చు, అది కూడా అక్రమంగా నిర్మించినవి, అక్రమ లేఅవుట్లు వేసి వెంచర్లు చేసిన వాటిలో 2-3 కూల్చినారు తప్ప ఎక్కడ ఏ నిర్మాణాలు కూల్చలేదు. హైడ్రా ఎప్పుడు కూడా ప్రభుత్వ రూల్స్కు విరుద్ధంగా ఎక్కడ చేయలేదు. దీన్ని క్లియర్ చేయడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలకు, హైదరాబాద్కు అందరికీ లాభం జరుగుతుంది తప్ప నష్టం ఎక్కడ లేదు. కానీ హైడ్రాకు మాత్రం తెలంగాణ హైకోర్టు అయితే వార్నింగ్ ఇచ్చింది. మీరైతే సెలవు దినాల్లో కూడా కూలుస్తున్నారు, దీని మీద మేము ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాం, ఇలాగే మీరు కొనసాగితే మాత్రం మరికొద్ది రోజుల్లోనే హైడ్రాను మూసివేస్తామని కూడా తెలంగాణ హైకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని మీద మీ స్పందన ఏమంటారు? సో కోర్టు అనేది ఏముందంటే, కోర్టులో వాళ్ళు కోర్టులో కేసు వేసిన వాళ్ళకు ఆ వాదన తీసుకుని రావచ్చు. సరే వాళ్ళు సెలవు దినాల్లో పనిచేయడం అంటే వాళ్ళు హైదరాబాద్ పరిధి ప్రాంతం ఎక్కువ, వాళ్ళకున్న సభ్యుల సంఖ్య ఎక్కువ. సో వాళ్ళు సెలవు దినాలు కూడా పని చేసి ఉండవచ్చు. సో లీగల్గా కోర్టు విషయాలలో మనకంత వాటి విషయాలు మనం మాట్లాడుకోకుంటే తప్ప కోర్టు కూడా ప్రజల పక్షానే ఉంటుంది. ఖచ్చితంగా హైడ్రా మూయడానికి కోర్టుకు ఎట్లాంటి కోర్టు ఏదైతే పనులు జరుగుతున్నాయి వాటిని ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చి చేయొచ్చు. అది ఎంత నిజం ఎంత అబద్ధం తెలుసుకునేంత వరకు కానీ హైడ్రాను మూసేసే శక్తి కోర్టు కూడా లేదు. ఎందుకంటే పూర్తి నిబద్ధతకు పనిచేస్తూ ఉన్నది. హైడ్రా అవసరం కూడా హైదరాబాద్కు చాలా అవసరం ఉంది. హైడ్రా అనేది హైదరాబాద్కి పరిమితం చేయకుండా జిల్లా హెడ్ క్వార్టర్ వరంగల్ కానీ, నల్గొండ కానీ, నిజామాబాద్, మెదక్, ఏదైతే పాత రంగారెడ్డి, ఇవన్నీ జిల్లాలకు, సిద్దిపేట, ఇట్లాంటి హెడ్ క్వార్టర్లో కూడా హైడ్రా వెళ్లాల్సిన అవసరం కూడా ఉందని చెప్తా ఉన్నాను. ఫైనల్గాన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి హైడ్రా అనేది ప్రవేశపెట్టారు. మీరు ఫైనల్గా ఈ హైడ్రాకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమని చెప్తారు? సో నేను ప్రత్యక్షంగా గత 2-3 నెలల కాడి నుంచి అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే, ఇది హైడ్రా వచ్చి హైదరాబాద్లో ఉన్న ఏదైతే అక్రమాలకు గురైనాయో, ఎక్కడైతే నిర్వీర్యమైపోయిన చెరువులు ఉన్నాయో వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నది ఈ హైడ్రాను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి, ముఖ్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి పూర్తిగా మా సపోర్ట్ తెలియజేస్తా ఉన్నాం. పూర్తి మా మద్దతు ఎప్పుడు ఉంటుంది. మీరు నిజాయితీతో నిబద్ధతగా పనిచేయండి. ప్రజల మద్దతు ఎప్పుడు మీకు నిజాయితీగా పనిచేసిన అధికారులకు కానీ, ప్రభుత్వం కానీ మా మద్దతు ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ బతుకమ్మ కుంట చెరువు దగ్గర అయితే మాత్రం కొంతమంది ఉన్నారు, నిర్వాసితులనే చెప్పాలి. వాళ్ళలో అంటే ఇక్కడ ఒక ఆయన ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అన్న మీ పేరేంటన్నా? నా పేరు సుంకే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారన్న ఇక్కడ? 70 సంవత్సరాలు సార్ ఇక్కడ ఉండి. అంతవరకు బతుకమ్మ కుంట చెరువు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే అప్పుడు ఉండే నీళ్ళు ఇవన్నీ మొత్తం నీళ్ళే ఉండేది సార్. అన్నీ కుంటలో ఉండే కానీ సుంకాయ నీట మాట్లాడుతుండే సారు. నిండిపోయిండే నీళ్ళు. ఇక్కడ ఉండే 4 సంవత్సరాలు ఉండడం, ఇక్కడనే ఉండం. అంటే ఈ చెరువుని కబ్జా చేశారని అయితే కొంతమంది చెప్తున్నారు, అది నిజమేనా? నిజమే సార్, నిజమే. ఇప్పుడు మళ్ళీ హైడ్రా అనేది ఈ చెరువుని అయితే పునరుజ్జీవనానికి అయితే చర్యలు చేపట్టింది కదా, దీని మీద మీ స్పందన ఏమంటారు? అంటే ఈ చెరువు అందుబాటులోకి వస్తే చాలా వాటికి ఉపయోగం ఉంటుందంటారా? ఉండదు సార్, ఉండదు. దీనివల్ల చుట్టుపక్కల వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఏమైనా తలెత్తుతాయా? కలుస్తాయి సార్, కలుస్తాయి. రైట్, చూశారు కదా. అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ బతుకమ్మ కుంట దాదాపు 40-50 ఏళ్ల క్రితం అయితే మాత్రం మహిళలు ఇక్కడ బతుకమ్మలు ఆడేవారని, ప్రతి బతుకమ్మ పండగకి కూడా మహిళలు దాదాపు 9 రోజుల పాటు బతుకమ్మ పండుగను ఎంజాయ్ చేసి 9వ రోజు బతుకమ్మను, సద్దుల బతుకమ్మను అయితే ఇక్కడే నీటిలో కలిపేవారని అయితే మాత్రం చుట్టుపక్కల నిర్వాసితులు అయితే చెప్పుకొచ్చారు. అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే వారి చిన్నప్పుడు అంటే చుట్టుపక్కల దాదాపు షాపులు అయితేనేమి, ఇల్లు అయితేనేమి చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉంటున్నారని, గతంలో ఇక్కడ చెరువు ఉండేదని, కానీ క్రమేణా ఆ చెరువు కాస్త మామూలు స్థలంగా మారిపోయి ఇక్కడ కొంతమంది కబ్జాకు గురైందని చెప్తున్నారు. మరికొంతమంది అయితే మాత్రం ఇక్కడ ఫ్లాట్లు చొప్పున కొనుక్కొని వాళ్ళు ఇల్లు కట్టుకున్నామని అయితే చెప్పుకొచ్చారు. మొత్తం మీద కనుక ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వ కుంటలను, చెరువులను, అలాగే ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకే హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ద్వారానే తాజాగా ఈ బతుకమ్మ కుంట చెరువునైతే మాత్రం మరికొద్ది రోజుల్లోనే, అంటే దాదాపు నెలన్నర రోజుల్లోనే ఈ బతుకమ్మ కుంట చెరువుకు పూర్వ వైభవం వచ్చి
ఆ పూర్వ వైభవం వచ్చి వాళ్ళు గతంలో ఏ విధంగా అయితే మహిళలు బతుకమ్మలు ఆడి ఇక్కడ నీటిలో కలిపేవారో అదే విధంగా మరికొద్ది రోజుల్లోనే ఈ చెరువు అనేది అందుబాటులోకి వచ్చి ఇక్కడ నీటిలో బతుకమ్మలు ఆడతారని బతుకమ్మలు కలుపుతారని కూడా చుట్టుపక్కల నిర్వాసితులు అయితే చెప్పుకొచ్చారు. ఇక మొత్తం మీద కనుక మనం చూసుకొచ్చినట్లయితే ఇక్కడ బతుకమ్మ కుంట ఆ చెరువు కింద మారటం పట్లయితే మాత్రం స్థానికులు అలాగే నిర్వాసితులు వీళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. మరికొద్ది రోజుల్లోనే ఈ బతుకమ్మ కుంట చెరువు అందుబాటులోకి వచ్చి మరికొద్ది రోజుల్లోనే ఈ బతుకమ్మ కుంట చెరువు అందుబాటులోకి రావటం పట్లయితే మాత్రం చాలా వాటికి అంటే దాదాపు చుట్టుపక్కల బతుకమ్మ కుంట చుట్టుపక్కల నిర్వాసితులు అయితే మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబట్టే ఈ హైడ్రా అనే సంస్థను తీసుకొచ్చింది. ఈ హైడ్రా అనే సంస్థ రాబట్టే మాకు చెరువులు ఇట్లా మళ్ళీ అంటే పూర్వ వైభవం తలెత్తేలా చెరువులకు వస్తుంది అని మాత్రం వాళ్ళైతే మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అంటే చెరువు కింద మారటంగానే సరికాదు, చెరువును పరిశుభ్రంగా ఉంచాలి. చెరువు కింద మారినప్పటికీ కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టి ఎప్పటికప్పుడు చెరువు చుట్టుపక్కల పరిసరాలు అయితేనేమి అలాగే చెరువు చుట్టుపక్కలకైతేనేమి చాలా క్లీన్గా ఉంచాలని కూడా జిహెచ్ఎంసీ అధికారులను అలాగే హైడ్రా కమిషనర్ను వీళ్ళైతే వేడుకుంటున్నట్లు ఉన్నారు. అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే విజువల్స్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ దాదాపు 4-5 రోజుల నుంచి కూడా ఈ బతుకమ్మ కుంట చెరువు పునరుజ్జీవనానికి అయితే హైడ్రా చర్యలు చేపట్టింది. యథేచ్ఛగా అంటే ఎటువంటి రెస్టు లేకుండా రోజుకి 24 గంటలు కూడా ఇక్కడ బుల్డోజర్లు అయితేనేమి లారీలతో అయితేనేమి ఈ చెరువు పూడిక పనులు తీస్తూనే ఉన్నారు. మరికొద్ది రోజుల్లోనే ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే కొంత వట్టికైతే పనులు పూర్తయ్యాయనే చెప్పాలి. మిగతాది కూడా ఆ చుట్టుపక్కల ఉండే చెట్లు అయితేనేమి ఇలా ముళ్ళ కంపలు వీటన్నిటిని కూడా క్రేన్లు అలాగే వీటన్నిటిని కూడా హైడ్రా సిబ్బంది అలాగే జిహెచ్ఎంసీ సిబ్బంది డిఆర్ఎఫ్ సిబ్బంది వీళ్ళందరూ కూడా వీటిని కొట్టేశారు. మరికొద్ది రోజుల్లోనే ఈ హైడ్రాకు సంబంధించి అధికారులు అయితే మాత్రం విస్తృతంగా ఇక్కడ పర్యటించి కూడా పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఎంత మేరకు పూర్తయ్యాయని కూడా వీరు ఇక్కడికి వచ్చి పరిశీలన చేయనున్నట్లు కూడా మనకు అందుతున్న సమాచారం. ఇక మరోవైపు మనం చూసుకున్నట్లయితే 24 గంటలు కూడా షిఫ్ట్ల వారీగా అటువైపు జిహెచ్ఎంసీ సిబ్బంది అయితేనేమి మరోవైపు డిఆర్ఎఫ్ సిబ్బంది అయితేనేమి షిఫ్ట్ల వారీగా కూడా ఇక్కడ కొంతమంది 24 గంటలు చెరువు వద్ద ఉండి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి కూడా పర్యవేక్షిస్తున్నట్లు మనకైతే చెప్పుకొచ్చారు. ఇక దాదాపు నెల రోజులు అంటే 30 నుంచి 40 రోజుల్లోనే ఈ పనులు పూర్తవుతాయి. బతుకమ్మ కుంట చెరువు పూర్వ వైభవం వస్తుందని అయితే మాత్రం అటువైపు హైడ్రా అధికారులు అయితేనేమి మరోవైపు జిహెచ్ఎంసీ సిబ్బంది డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా చెప్పుకొచ్చారు. ఇక మొత్తం మీద కనుక మరికొద్ది రోజుల్లోనే బతుకమ్మ కుంట చెరువుకైతే పూర్వ వైభవం వస్తుందని అయితే చెప్పాలి. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఇది సాధ్యమైందని ఆ చుట్టుపక్కల బతుకమ్మ కుంట చుట్టుపక్కల నిర్వాసితులు అయితేనేమి అలాగే స్థానికులు అయితేనేమి వీరందరూ కూడా ఈ బతుకమ్మ కుంట చెరువు అందుబాటులోకి రావడం పట్లయితే మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. నీరస్తో దేవా, మెగా 9 టీవీ, హైదరాబాద్.